జబర్దస్త్ ఫేమ్ కొమరక్క ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. తన అసిస్టెంట్ శ్రీనాథ్ తన ఫ్రెండ్తో కలిసి కొమరక్కపై దాడి చేయడం ఒక ఎపిసోడ్ అయితే, ఆ దాడి తర్వాత కొమరక్క అసిస్టెంట్ శ్రీనాథ్ కొమరక్కపై సంచలన ఆరోపణలు చేయడం మరో ఎపిసోడ్గా అందరినీ స్టన్ అయ్యేలా చేస్తాం. ఇక ఈ ఘటన తర్వాత మీడియా ముందుకు వచ్చిన కొమరక్క అసిస్టెంట్ శ్రీనాథ్ ఏకంగా కొమరక్క క్యారెక్టర్పై షాకింగ్ కామెంట్ చేస్తున్నారు. కొమరక్క అదో టైప్ అంటూ చెబుతున్నాడు. కావాలంటే తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చూపిస్తున్నా అంటున్నాడు. కొమరక్క తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అతని అసిస్టెంట్ శ్రీనాథ్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం నెట్టింట బయలవుతున్నాయి. హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చినప్పుడు కొమరక్క తనను ఒంటరిగా కలవమని ఒత్తిడి చేసేవాడని, ఇంట్లో ఎవరు లేని సమయంలో తనపై అసభ్యంగా చేతులు వేసేవాడని శ్రీనాథ్ ఆరోపించాడు. కొమరక్క తనకు నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకిష్టం వంటి గలీజ్ మెసేజ్లు పంపేవాడని, దేవుడిపై ఒట్టేసి తనను ప్రేమిస్తున్నానా లేదా అని చెప్పాలని వేధించేవాడని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్స్ తన దగ్గర ఉన్నాయని, వాటిని బయట పెడతానన్నాడు శ్రీనాథ్. కొమరక్కపై దాడి తర్వాత కొమరక్క అసిస్టెంట్ శ్రీనాథ్ అతడిపై చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. కొమరక్క అదో టైప్ అని చెప్తున్న శ్రీనాథ్ 4 రోజుల క్రితం తనను రైకల్ టోల్ గేట్ దగ్గరకు ఒంటరిగా పిలిపించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మరో 3 కలిసి కొమరక్క తనను తీవ్రంగా కొట్టారని శ్రీనాథ్ ఆరోపించారు. ఆ దాడిలో తన చెవుల నుంచి రక్తం కూడా వచ్చిందని ఎమోషనల్ అయ్యాడు. తాను వేధింపుల గురించి ఎదురు తిరగడంతో కొమరక్క పాత బంగారం దొంగతనం కేసును అడ్డం పెట్టుకొని తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఈ విషయం బయటికి చెబితే చంపేస్తానని బెదిరించాడని శ్రీనాథ్ చెప్తున్నాడు. కొమరక్క ప్రవర్తనకు సంబంధించి తన దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయని, త్వరలోనే వాటన్నింటినీ మీడియా ముందు ఉంచుతానని శ్రీనాథ్ చెప్తున్నాడు.